హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి ఇప్పుడు మొన్నటి వరకు మనకు వచ్చిన న్యూస్ ప్రకారం అయితే చాలామంది అభ్యర్థులు అంటే ఇంచుమించు ఒక 36,000 పీపుల్, ఇంచుమించు 36,000 పీపుల్కి సంబంధించి పెట్టిన అప్లికేషన్స్లో అనేక లోపాలు, టెట్ మార్కులు ఎంటర్ చేయకపోవటం, సరిగా ఎంటర్ చేయకపోవటం, లేదంటే తప్పుగా ఎంటర్ చేయటం, లేదంటే అసలు క్వాలిఫై కాకుండానే మరి వాళ్ళు అప్లై చేయటం, ఇట్లాంటివన్నీ జరిగి ఇప్పుడు అవన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించిన దానివల్ల కూడా కొంత ప్రాసెస్ డిలే అయ్యింది. ఇప్పుడు డిఎస్సికి సంబంధించి రిజల్ట్కి సంబంధించి, ఫైనల్ రిజల్ట్కి సంబంధించి అయితే టెట్కి సంబంధించి ఇంచుమించు 30,000 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు తమ మార్కులు తప్పుగా లేదా ఎక్కువగా లేదా తక్కువగా లేదంటే డిస్క్వాలిఫై అయిపోయి రకరకాలుగా ఎంటర్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క టెట్ డేట్స్లో మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో దాన్ని మ్యాచ్ చేస్తూ అభ్యర్థుల యొక్క మార్కులను సరిచేస్తూ రావడం జరిగింది. అయితే ఇప్పటికే చాలామంది అభ్యర్థులు చెప్పారు అలా సరిచేయడం అనేది కొంతవరకు చాలా అనుమానానికి తావిస్తుందని చెప్పారు. అయితే అది పక్కన పెడితే ఇక్కడ విషయం ఏంటంటే టెట్ ఎవరైతే ఇంచుమించు 2,000 పీపుల్, 2,000 మంది పీపుల్, చాలా దగ్గర 2,000 అంతకంటే ఎక్కువే అభ్యర్థులు కొంతమంది టెట్ మార్కులు క్వాలిఫై కాకుండానే వాళ్ళు ఏం చేశారంటే మరి డిఎస్సికి అప్లై చేశారని చెప్పేసి తెలుస్తూ ఉంది. కంపల్సరీగా వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. ఎందుకంటే డిఎస్సికి అప్లై చేయడంలో టెట్ క్వాలిఫికేషన్ అనేది కూడా ఒకటి కాబట్టి అది లేకపోతే వాళ్ళు కంపల్సరీగా డిస్క్వాలిఫై అవుతారు. ఇక అది పక్కన పెడితే ఏ జిల్లాల నుంచి 2,000 మంది అభ్యర్థులు ఉన్నారు, ఈ 2,000 మంది అభ్యర్థులు ఉన్నారు కదా, వీళ్ళు ఏ జిల్లాల నుంచి ఉన్నారని చెప్పేసి అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. ఏ సబ్జెక్టులకు సంబంధించి ఈ అభ్యర్థులు 2,000 మంది అభ్యర్థులు ఉండడం జరిగింది అని చెప్పేస్తే అందులో ఎక్కువగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి చాలామంది డిస్క్వాలిఫై అయిన అభ్యర్థులు, అంటే టెట్ డిస్క్వాలిఫై అయిన అభ్యర్థులు అప్లై చేశారు. అలాగే మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి మరి టెట్ క్వాలిఫై కాకుండానే అప్లై చేయడం జరిగింది. మ్యాథ్స్కి సంబంధించి కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఈ 2,000 మందిలో మరి తెలుగు సబ్జెక్టుకి సంబంధించి, అలాగే ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి, ఎస్జిటికి సంబంధించి ఎక్కువ మంది అభ్యర్థులు వీటికి సంబంధించి మాత్రమే డిస్క్వాలిఫై అయిన అభ్యర్థులు ఉండడం అనేది తెలుస్తుంది. ఇది విశ్వసనీయ సమాచారం, మనకు అందినటువంటి సమాచారం అనమాట. ఇకపోతే ఏ జిల్లాల నుంచి వీళ్ళు ఉన్నారు అనేది కూడా మనల్ని అడుగుతూ ఉన్నారు చాలామంది అభ్యర్థులు. ఏ జిల్లాల నుంచి ఉన్నారు వీరు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ టెట్ క్వాలిఫై కాకుండా డిఎస్సి రాసిన అభ్యర్థులు ముఖ్యంగా కర్నూలు, అనంతపురం జిల్లాలకు సంబంధించిన వాళ్ళని చెప్పేసి ఒక విశ్వసనీయ సమాచారం అయితే ఉంది. కంపల్సరీగా అంటే విద్యాభవన్ వారు అక్కడి నుంచి వచ్చినట్టు సమాచారం ప్రకారం అయితే కర్నూలు, అనంతపురం జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు టెట్ డిస్క్వాలిఫై అయిన అభ్యర్థులు డిఎస్సి రాశారని చెప్పేసి తెలుస్తుంది. ఇంకా మరి తెలుగు సబ్జెక్టుకి సంబంధించి, అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి అభ్యర్థులు ఉన్నారు. అంటే ఎస్జిటికి సంబంధించి ఈ యొక్క 2,000 మంది అభ్యర్థులు టెట్ క్వాలిఫై కాకుండానే అప్లై చేశారని చెప్పి తెలుస్తూ ఉంది. అనంతపురం, కర్నూలు జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.